హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాల్టి వీడియోలో గీ రైస్ ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి ఈ రైస్ అనేది. నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కావాల్సినంత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ చెక్క, లవంగ, షాజీరా అలాగే 2 ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసాను. తర్వాత మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేసిన తర్వాత కాస్త సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేటివి త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగకుండా ఇలా పచ్చి పచ్చిగా ఉంటే కనుక తీయగా అయిపోతుందండి రైస్ అనేది. కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగేలోపు మనం రైస్ అయితే కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కాస్త కొత్తిమీర అయితే వేసానండి. అందుకే కొద్దిగా గ్రీన్ కలర్ అయితే ఉందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి. 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ రైస్ వేసేసుకొని కాసేపు ఈ మసాలా పట్టేలాగా 1 నిమిషం పాటు మాత్రం ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఈ మసాలా అంతా రైస్కి పడుతుందన్నమాట. ఇలాగ రైస్ వేసేసి కాసేపు 1 నిమిషం పాటు ఇలాగ కలిపేసుకోవాలి. 1:2 రేషియోతో మనం ఎసురు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే మీరు ఎన్ని కప్స్ రైస్ తీసుకుంటే ఆ కప్స్ రైస్ని బట్టి మీరు సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే రాళ్ళ ఉప్పునైతే ప్రిఫర్ చేస్తానండి. రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం ఇంట్లో అంత హడావిడి లేకుండా ఎటువంటి మసాలాలు లేకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా బిర్యానీ ఇలాంటివి కూడా అంత చేసుకునే పని కూడా ఉండదు. అటువంటి టేస్టే వస్తుంది. ఇప్పుడు ఇది విజిల్స్ వేసే లోపల మనం పక్కన ఇంకో ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం గార్నిష్ అయితే చేసుకుందాము. జీడిపప్పు, కిస్మిస్ అయితే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది దోరగా వేయించుకోవాలి. మరి మాడపెట్టేలాగా చేయకుండా దోరగా వేయించేసుకొని ఆల్రెడీ మన రైస్ అయితే 3 విజిల్స్ వచ్చేసిందండి. వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా ఇందులోకి వేసేసి కలిపేసుకుందాము. అసలు యాక్చువల్గా ఈ కిస్మిస్ వల్ల ఇంకా టేస్ట్ అయితే డబల్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది గీ రైస్ అనేది. నెయ్యితో చేసాం కదా, ఆయిల్ లేకుండా చాలా రుచిగా ఉంటుందండి. అసలు దీనికి పక్కన ఇంకా బిర్యానీలు కూడా ఏం అవసరం లేదు. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ అలా వెళ్ళినప్పుడు ఇవే అండి మనకి పెట్టేది. సో మనం దీంత ఫాస్ట్గా క్విక్గా చేసుకోవచ్చు అని కూడా నాకు కూడా తెలీదు. సో తర్వాత నేర్చుకున్నాను నేను కూడా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఉంటానండి. అంతవరకు ఉంటాను. బాయ్.